బా ఆహా చూడండి స్వామి రంగా గోదావరి నీటిపై స్పెషల్ ప్లాన్ అట. వీళ్ళు మామూలు ప్లాన్ కాదు, ఇక స్పెషల్ ప్లాన్. ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా చూస్తుంది. రేపే కట్టేటట్టు, రేపే నీళ్ళు ఇస్తట్టు, రేపే చేస్తట్టు ఇక ఆలోచన చేసి ఇట్లా చూస్తుండే. ఇక సిగ్గుండాలి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఏం మాట్లాడి పోయిన ఎండాకాలం చేయాల్సిన పని నేనేం చేసింది తెలుసా? మళ్ళీ ఎండాకాలం చేస్తా అంటుండు రిపేర్లు. ఇక మేఘల రిపేర్లు మళ్ళీ ఎండాకాలం చేస్తా అంటుండు. దాన్ని ఏమంటుండు, దేవాదులనేమో ఇక 2 ఏళ్ళ తర్వాత పూర్తి చేయిస్తా అంటుండు. ఇక 2 నెలల తర్వాత ఇక పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామంటుండు. ఇక ఏంది తుమ్మిడేటి, ఇక చర్చలు ఉంటాయంటే ఇప్పుడు చర్చలు స్టార్ట్ చేస్తారా? తుమ్మిడేటి మీద ఫడ్నవీస్ తోటి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తోటి ఇప్పుడు చర్చలు స్టార్ట్ చేసి ఈ నెలలో స్టార్ట్ అవుతాయట. ఇక కొనసాగి కుసలుతుంది. ఇక కట్టినట్టే నీళ్ళు ఇచ్చినట్టే. ఇక చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా పనులు. డిప్యూటీ సీఎం బట్టి టైం పెట్టుకొని వైరా పాలేరు రిజర్వాయర్లకు లింక్ చేస్తారని వెల్లడి. ఉత్తమ్ పొంగులేటితో కలిసి సీతారామ ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి సమీక్ష. ఈ నెలలోనే మహారాష్ట్ర ప్రభుత్వంలో చర్చలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసిరా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఏడు ఉన్నాడు? ఈడ తుమ్మల నాగేశ్వరరావు లేడు. ఈడ వ్యవసాయ శాఖ మంత్రి లేకుండానే వీళ్ళు ప్రాజెక్టులు చేయడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ బరాజును పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో గోదావరి జలాల వినియోగానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని, నెలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతి పరిశీలిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపిండు. సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి గోదావరి నీటిని సాధ్యమైనంత త్వరగా గ్రావిటీ లిఫ్ట్ల ద్వారా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. లింక్ కెనాల్స్, టన్నెల్స్ ద్వారా వైరా పాలేరు రిజర్వాయర్లకు లింకు చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలోని యాతలకుంట టన్నెల్ పనులను డిప్యూటీ సీఎం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు పనులు పురోగతిని సమీక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1000 కోట్ల బిల్లులు ఇచ్చామని, భూసేకరణ కోసం వెంటనే 135 కోట్లు విడుదల చేస్తామని తెలిపిండ్రిగా. సో ఇది వీళ్ళకి ఇప్పుడు మెలకు వచ్చింది, ఇప్పుడు సో ఇచ్చింది, ఇప్పుడే మొద్దు నిద్ర లేచిరు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు. ఏంది, ఒక పక్క నుంచి ప్రతిపక్షాలు పోటు ఒడుస్తూ ఉంటే, రైతన్నులు కూడా మొత్తం ప్రభుత్వానికి తిరుగుబాటు చేస్తూ ఉంటే, వ్యతిరేకత మొదలవుతా ఉంటే, అమ్మయ్య అయ్యట్లేదురా నాయన, మనం మొద్దు నిద్రపోతే మనం తన్ని కొడతట్టుంది, ఉరికించి కొడతట్టుంది, ఇజ్జతపోతుంది అని చెప్పి ఇప్పుడు మేము అది చేస్తాం, ఇప్పుడు పాలమూరు పూర్తి చేస్తాం, మేడిగడ్డ రిపేర్ చేస్తాం, దేవాలయాల కట్టి చూపిస్తాం, తుమ్మిడిగట్టిని ఖచ్చితంగా కడతాం. జస్ట్ మాటలు చెప్తారు అంతే. పేపర్ల మీద మాత్రమే ఉన్నాయి, పేపర్ల కాగితాల మీద మాత్రమే రాతలు, మీడియా ముందు మైకుల ముందు మాత్రం వీళ్ళ మాటలు. వాస్తవం చూస్తే మాత్రం ఏడేసిన పని ఆనే ఉన్నది, ఏడేసిన కొంగడు అక్కనే ఉన్నది. ఏ పని మొదలు పెట్టలే, ఏది కూడా చేయలే. ఈరోజు ఇరిగేషన్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. రైతులకు నీరు అందించడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, రైతుల విషయంలో చాలా ఫెయిల్ అయిపోయాడు.